Hi everyone, welcome back. ఈ రోజు వీడియోలో నేను ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. అదేంటంటే బ్యూటీ బేసిక్స్. సో బ్యూటీ బేసిక్స్ లో నేను టైటిల్ లో ఉన్నట్టు బేసిక్స్ అన్ని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫౌండేషన్, బ్లష్, ఐబ్రో, ఐ షాడో అంటే ఏంటి, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ నేను ఈ సిరీస్లో కవర్ చేస్తాను. సో ఈరోజు సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ ఏంటి అంటే ఫౌండేషన్స్ గురించి. సో ఫౌండేషన్స్ నేను ఇప్పటి వరకు మేకప్ వీడియోస్ అన్నీ చేసినప్పుడు ఫౌండేషన్స్ అట్లా అప్లై చేసుకోండి, ఇలా అప్లై చేసుకోండి అని చెప్పాను. కానీ ఫౌండేషన్స్ అసలు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, మన స్కిన్ టోన్కి మన స్కిన్ టైప్కి తగ్గట్టుగా ఫౌండేషన్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అని నేను డీటెయిల్గా వీడియో చేయలేదు. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఫైనల్లీ ఇవాళ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే అసలు ఫౌండేషన్స్ అంటే ఏంటి, ఫౌండేషన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, మీ స్కిన్ టోన్కి మీ స్కిన్ టైప్కి తగ్గట్టుగా ఫౌండేషన్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ వీడియోలో నేను కవర్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే మీకు కంప్లీట్ అవగాహన వస్తుంది ఫౌండేషన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని. అండ్ ఆల్సో మీరు ఇంకే వీడియో చూడాల్సిన అవసరం లేదు ఈ ఒక్క వీడియో చూస్తే. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్కి వచ్చినట్లయితే వెల్కమ్. ఈ ఛానల్లో కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే డెఫినెట్గా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అసలు ఫౌండేషన్ అంటే ఏంటి, ఫౌండేషన్ ఎందుకు వేసుకుంటాము. సో ఫౌండేషన్ ఏం చేస్తుంది అంటే మన స్కిన్ని, మన స్కిన్ టోన్ని, మన స్కిన్ని ఎన్హాన్స్ చేసి చూపించడానికి ఫౌండేషన్ హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు ఇంకా తర్వాత మేకప్ ఏదైనా వేసుకోవాలనుకుంటే ఆ మేకప్కి ఒక బేస్ లాగా కూడా ఫౌండేషన్ పనిచేస్తుంది. మన స్కిన్ మీద ఉన్న బ్లెమిషెస్ కానీ, పిగ్మెంటేషన్ మార్క్స్ కానీ వీటన్నిటిని కవర్ చేసి మనకు ఒక ఈవెన్ లేయర్ లాగా ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఫౌండేషన్ ఏమి చేయదు అంటే మన స్కిన్ని లైటర్గా చూపించదు, మన స్కిన్ని డార్కర్గా చూపించదు. లైటర్గా డార్కర్గా చూపించాలి అనుకుంటే దట్ ఈస్ అ కంప్లీట్ డిఫరెంట్ గేమ్ విచ్ ఈస్ ప్రొఫెషనల్ మేకప్. బట్ మనం మామూలుగా ఇట్లా చేసుకునే ఫౌండేషన్స్ ఏంటంటే మన స్కిన్ టోన్ని లైటర్గా, మన స్కిన్ టోన్ని డార్కర్గా చూపించవు, మన స్కిన్ టోన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి అంటే అవర్ స్కిన్ బట్ బెటర్ అన్నట్టు చూపిస్తుంది ఫౌండేషన్. సో ఫౌండేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సో ఫౌండేషన్ని నేను ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, మన స్కిన్ టోన్కి ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫౌండేషన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి 3 క్రైటీరియాస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి స్కిన్ టైప్, ఇంకోటి స్కిన్ టోన్, ఇంకొకటి కవరేజ్. సో మన స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ స్కిన్ టైప్ ఎట్లా తెలుసుకోవాలో ఒక వీడియో చేశాను. మీకు కనుక చెక్ చేసుకోవాలి అనిపిస్తే నేను ఆ వీడియోని లింక్ చేస్తాను, మీరు ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. సో డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, నార్మల్ స్కిన్ అనేవి 4 మనం బాగా వినే స్కిన్ టైప్స్. అవి కాకుండా ఇంకొక ఎడిషనల్ స్కిన్ టైప్ ఉంది, దట్ ఈస్ మెచ్యూర్డ్ స్కిన్. మెచ్యూర్డ్ స్కిన్ అంటే అబవ్ 40స్లో ఉన్న వాళ్ళకి యూజువల్లీ మెచ్యూర్డ్ స్కిన్ ఉంటుంది. బట్ 40 అబవ్ అయినా కానీ మెచ్యూర్డ్ స్కిన్ ఉండాల్సిన అవసరం లేదు. బేసికలీ ఫైన్ లైన్స్, రింకిల్స్ ఇవన్నీ బాగా ఎక్కువగా కనిపిస్తే దాన్ని మెచ్యూర్డ్ స్కిన్ అని చెప్పని అంటారు. సో ఇవి 5 కేటగిరీస్ ఉన్నాయన్నమాట మనకి స్కిన్ టైప్లో. సో స్కిన్ టైప్ అయిపోయాక నెక్స్ట్ వచ్చి స్కిన్ టోన్. సో స్కిన్ టోన్ అనేది మనకి ఫెయిర్ ఉంటుంది, లైట్ ఉంటుంది, మీడియం ఉంటుంది, ట్యాన్ ఉంటుంది, డీప్ ఉంటుంది, డార్క్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ టోన్స్ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ మనకి ఇండియన్ మార్కెట్లో ఇన్ని స్కిన్ టోన్స్కి తగ్గట్టుగా మనకి ఫౌండేషన్స్ దొరకడం కొంచెం కష్టం. కానీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏంటంటే 30 షేడ్స్, 40 షేడ్స్, 50 షేడ్స్ ఇట్లా ఫౌండేషన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. బట్ రీసెంట్గా మన ఇండియన్ బ్రాండ్స్లో కూడా చాలా బ్రాండ్స్ ఏంటంటే లైటర్ స్కిన్ వాళ్ళకి, డార్కర్ స్కిన్ వాళ్ళకి కూడా తగ్గట్టు ఫౌండేషన్స్ని రిలీజ్ చేస్తున్నారు. సో స్కిన్ టైప్ అయింది, స్కిన్ టోన్ అయింది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్కిన్ అండర్ టోన్. స్కిన్ అండర్ టోన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లైటర్ స్కిన్ వాళ్ళు చాలామంది ఉంటారు, డార్కర్ స్కిన్ వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళకి డిఫరెంట్ అండర్ టోన్స్ ఉంటాయి. అండర్ టోన్స్ అంటే కొంతమంది స్కిన్కి కొంచెం పింక్ షేడ్ ఉంటుంది, కొంతమందికి కొంచెం గోల్డెన్ షేడ్ ఆర్ ఎల్లో షేడ్ ఉంటుంది, కొంతమందికి అసలు ఇలా పింక్ అండ్ గోల్డెన్ షేడ్ లేకుండా వాళ్ళు జస్ట్ ప్లెయిన్గా ఉంటారు. సో ఇలాగ డిఫరెంట్ అండర్ టోన్స్ ఉన్నాయి. సో అండర్ టోన్స్ బట్టి మనం ఫౌండేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎల్లో అండర్ టోన్ ఉన్న వాళ్ళు పింక్ అండర్ టోన్ ఉన్న ఫౌండేషన్ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి చూడడానికి బాగుండదు. సో మరి ఇవే మనం ఎట్లా తెలుసుకోవాలి అంటే దానికి బెస్ట్ అండ్ చాలా ఎక్కువగా ఫాలో అయ్యే మెథడ్ ఒకటి ఉంది. ఒక చిన్న టెస్ట్తో మనం స్కిన్ టోన్ని, అండర్ టోన్ని తెలుసుకోవచ్చు. ఈ టెస్ట్ ఏంటంటే మనం న్యాచురల్ లైట్లో చేయాలి. దానికి ఏం చేయండి అంటే మీరు సన్లైట్లోకి వెళ్ళి మీ ఇక్కడ వెయిన్స్ ఉంటాయి కదా, ఈ వెయిన్స్ని చెక్ చేయండి. ఈ వెయిన్స్ని చెక్ చేసినప్పుడు వెయిన్స్ కనుక గ్రీన్ కలర్లో ఉంటే మనకి వామ్ అండర్ టోన్ ఉన్నట్టు, వెయిన్స్ కనుక బ్లూ కలర్లో ఉన్నాయనుకోండి మనకి కూల్ అండర్ టోన్ ఉన్నట్టు, వెయిన్స్ కనుక కాంబినేషన్ ఆఫ్ బోత్ గ్రీన్
ఉన్నాయనుకోండి మనకి న్యూట్రల్ టోన్ ఉన్నట్టు అర్థం అనమాట. ఇవన్నీ కాకుండా ఇంకొక అండర్ టోన్ ఉంది, దట్ ఈస్ ఆలివ్ అండర్ టోన్. ఆలివ్ అండర్ టోన్ ఎట్లా ఉంటుందంటే స్కిన్కి ఒక రకమైన గ్రీనిష్ అండర్ టోన్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఆలివ్ అండర్ టోన్. సో ఈ టెస్ట్ ఆల్వేస్ యాక్యురేట్ అంటే ఒక్కొక్కసారి ఈ టెస్ట్ కూడా యాక్యురేట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి మనకి గ్రీన్ కలర్ వెయిన్స్ కనిపించాయనుకోండి, వాళ్ళకి పింక్ అండర్ టోన్ కూడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఇక్కడ బ్లూ కలర్ వెయిన్స్ కనిపించాయనుకోండి, ఆ బ్లూ కలర్ వెయిన్స్ కనిపిస్తే మనం ఏమనుకుంటాం, కూల్ అండర్ టోన్ అనుకుంటాం, కాదు, వాళ్ళకి వార్మ్ అండర్ టోన్ కూడా ఉండొచ్చు. సో ఇవి ఒక్కొక్కసారి చేంజ్ అవుతుంటాయి, 100% యాక్యురేట్ అని మనం చెప్పలేము. కాబట్టి మనం ఏం చేయాలంటే ట్రయల్ అండ్ ఎర్రర్ అనమాట, అంతే. సో స్కిన్ టైప్ తెలుసుకున్నాము. స్కిన్ టైప్ తెలుసుకున్న తర్వాత మనకి ఏ ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫౌండేషన్స్లో డిఫరెంట్ కవరేజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఫుల్ కవరేజ్ ఫౌండేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హుడా బ్యూటీ నుంచి ఒక ఫౌండేషన్ ఉంది, అదేంటంటే ఫుల్ కవరేజ్ మ్యాట్ ఫినిష్ ఫౌండేషన్ అనమాట. సో ఆ ఫౌండేషన్ వేసుకుంటే మన స్కిన్కి ఉన్న బ్లెమిషెస్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఇవేమీ కనిపించకుండా కంప్లీట్గా కవర్ చేసేస్తుంది. బట్ అది చూడ్డానికి ఎవ్రీడే వేర్కి అంత బాగుండదు, అది ఎందుకంటే చూడ్డానికి ఆర్టిఫిషియల్గా ఉంటుంది. సో అవి యూజువల్లీ మనం ఏదైనా బ్రైడల్ అకేషన్స్కి కానీ లేదంటే ఏదైనా చాలా పెద్ద పార్టీస్కి కానీ కావాలి అనుకుంటే అట్లాంటి ఫౌండేషన్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీడియం కవరేజ్. సో పేరులోనే ఉంది కదా మీడియం కవరేజ్. సో మీడియం కవరేజ్ ఫౌండేషన్ అంటే మన స్కిన్ని చిన్న చిన్న బ్లెమిషెస్ వరకు, చిన్న చిన్న డార్క్ స్పాట్స్ వరకు కవర్ చేస్తుంది కానీ బాగా డార్క్గా ఉన్న స్పాట్స్ని కవర్ చేయదు, అండ్ స్కిన్కి ఒక ఈవెన్ టోన్ ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ మీడియం కవరేజ్ ఫౌండేషన్. నెక్స్ట్ వచ్చేసరికి లైట్ కవరేజ్ ఫౌండేషన్. లైట్ కవరేజ్ ఫౌండేషన్ అంటే మనకి వేసి వేయినట్టుగా నో మేకప్ లుక్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాటికి, అండ్ ఎవ్రీడే మనం ఆఫీస్కి వెళ్ళినా లేదంటే బయటికి ఎక్కడికన్నా కాలేజ్కి అట్లాగా వెళ్ళినా కానీ మనం యూజ్ చేసుకోవడానికి ఏంటంటే అవి లైట్ కవరేజ్ ఫౌండేషన్స్ అనేవి చాలా బాగుంటాయి. సో స్కిన్ టైప్, స్కిన్ టోన్, అండర్ టోన్ అండ్ కవరేజ్ తెలుసుకున్నాం కదా. సో వీటి బట్టి మనకి కావాల్సిన ఫౌండేషన్ని మనం ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఈ ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫౌండేషన్లో చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఫౌండేషన్స్ ఉంటాయి. వాటిలోంచి మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాలంటే అసలు ఫౌండేషన్లో టైప్స్ని మనం తెలుసుకోవాలి. ఫౌండేషన్లో ఫస్ట్ టైప్ వచ్చేసరికి ఏంటంటే ఫ్లూయిడ్ ఫౌండేషన్. ఫ్లూయిడ్ ఫౌండేషన్ అంటే మనకి ఇలా బాటిల్స్లో దొరుకుతుంది కదా, మామూలుగా మనం చాలా బయట చూస్తూ ఉంటాము, దట్ ఈస్ కాల్డ్ ఫ్లూయిడ్ ఫౌండేషన్. ఈ ఫ్లూయిడ్ ఫౌండేషన్ ఏంటంటే నార్మల్ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి అందరికీ సరిపోతుంది ఫ్లూయిడ్ ఫౌండేషన్. కాకపోతే ఇందులో ఏంటంటే మనకి మ్యాట్ ఫినిష్ ఉంటుంది. మ్యాట్ ఫినిష్ ఫౌండేషన్స్ అనేవి ఆయిలీ స్కిన్ వాళ్ళకి కానీ నార్మల్ స్కిన్ వాళ్ళకి కానీ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సీరం ఫౌండేషన్స్ అండ్ డ్యూయీ ఫినిష్ ఫౌండేషన్స్ అనేవి ఏంటంటే మనకి డ్రై స్కిన్ పీపుల్కి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టిక్ ఫౌండేషన్. సో స్టిక్ ఫౌండేషన్ అంటే ఇట్లా స్టిక్ ఫామ్లో ఉంటుంది ఫౌండేషన్. సో ఈ ఫౌండేషన్ యూజువల్లీ నార్మల్ స్కిన్ వాళ్ళకి కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి కానీ బాగుంటుంది. కానీ కొన్ని ఫౌండేషన్స్, స్టిక్ ఫౌండేషన్స్ డ్రై స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హుడా బ్యూటీ స్టిక్ ఫౌండేషన్ ఉంటుంది, అది డ్రై స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా స్టిక్ ఫౌండేషన్ అప్లై చేసుకుంటారు, దట్ ఈస్ ఆల్సో పర్ఫెక్ట్లీ ఫైన్. బట్ ఇట్లాంటి ఫౌండేషన్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కానీ మనకి తెలీదు నార్మల్ డ్రై స్కిన్ వాళ్ళ, బట్ ఇట్లాంటి స్టిక్ ఫౌండేషన్ మనం సెలెక్ట్ చేసుకుని ట్రై చేస్తే కానీ తెలీదు మనకు అది డ్రై స్కిన్ వాళ్ళకి సూట్ అవుతుందో లేదో. కాబట్టి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే బెస్ట్ ఇట్లాంటి ఫ్లూయిడ్ ఫౌండేషన్స్ని కానీ సీరం ఫౌండేషన్స్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. స్టిక్ ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఆ బ్రాండ్ స్టోర్కి మనం వెళ్ళి ఒకసారి ట్రై చేసి బ్లెండ్ అవుతుందా లేదా సరిగ్గా అని చెప్పి చూసి అప్పుడు తెలుసుకోవడం మంచిది. థర్డ్ టైప్ ఫౌండేషన్ వచ్చేసరికి ఇలాగా పౌడర్ ఫౌండేషన్ అనమాట. ఇది ఏంటంటే మ్యాక్ వాళ్ళ పౌడర్ ఫౌండేషన్ ఇది. సో ఫౌండేషనే బట్ పౌడర్ ఫామ్లో ఉంటుంది. ఇది కూడా ఆయిలీ స్కిన్ వాళ్ళకి బెస్ట్ ఫౌండేషన్. ఇది డ్రై స్కిన్ వాళ్ళు అప్లై చేసుకుంటే చాలా హెవీగా అనిపిస్తుంది. డ్రై స్కిన్ వాళ్ళకి డ్రై ప్యాచెస్ ఉంటాయి కదా, అక్కడ బాగా క్లింగ్ అవుతుంది ఆ డ్రై ప్యాచెస్కి, చూడడానికి అస్సలు బాగుండదు. డ్రై స్కిన్ వాళ్ళు ఈవెన్ స్టిక్ ఫౌండేషన్ అయినా ట్రై చేయొచ్చు, కానీ పౌడర్ ఫౌండేషన్ మాత్రం డ్రై స్కిన్ వాళ్ళు అస్సలు ట్రై చేయకూడదు. ఇఫ్ యూ వాంట్ టు ట్రై పౌడర్ ఫౌండేషన్, ఫ్లూయిడ్ ఫౌండేషన్ పైన పౌడర్ ఫౌండేషన్ అప్లై చేసుకోవడం బెటర్. నేను ఇది పౌడర్ ఫౌండేషన్ ఎందుకు తీసుకున్నానంటే నేను నార్మల్ ఫౌండేషన్ మీద ఇది ఫినిషింగ్ పౌడర్ లాగా యూస్ చేస్తాను కాబట్టి నేను ఈ పౌడర్ ఫౌండేషన్ని తీసుకున్నాను. బట్ మీరు కనుక ఓన్లీ పౌడర్ ఫౌండేషన్ అప్లై చేసుకోవాలి అనుకుంటే మాత్రం డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు దాని జోలికి వెళ్ళకండి.
సో నెక్స్ట్ వచ్చేసరికి మూస్ ఫౌండేషన్స్ ఐ డోంట్ హ్యావ్ ఇట్ విత్ మీ రైట్ నౌ. సో మూస్ ఫౌండేషన్స్ అండ్ నెక్స్ట్ వచ్చి కుషన్ ఫౌండేషన్స్. మూస్ అండ్ కుషన్ ఫౌండేషన్స్ ఈ రెండు కూడా డ్రై స్కిన్ వాళ్ళకి బాగుంటాయి. డ్రై స్కిన్ అండ్ మెచ్యూర్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు మూస్ ఫౌండేషన్ అండ్ కుషన్ ఫౌండేషన్. అండ్ ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను, మెచ్యూర్ స్కిన్ అని చెప్పాను కదా, అబవ్ 40 ఉండి అండ్ తర్వాత రింకిల్స్ అండ్ ఇవి బాగా ఎక్కువ ఉండి, సో వాళ్ళకి ఓన్లీ మూస్ ఫౌండేషన్ అండ్ కుషన్ ఫౌండేషన్ అయినా బాగుంటుంది అంటే లేదు, లిక్విడ్ ఫౌండేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇట్లాంటి మెచ్యూర్ స్కిన్ ఉన్న వాళ్ళు ఏం అబ్జర్వ్ చేయాలంటే ఫౌండేషన్ బాగా డ్రైయింగ్గా ఉండకూడదు, హైడ్రేటింగ్గా ఉండాలి. హైడ్రేటింగ్గా ఉంటే ఏమవుతుందంటే ఆ ఫైన్ లైన్స్లో ఫౌండేషన్ అనేది సెటిల్ అవ్వకుండా ఉంటుంది. అలా కాకుండా బాగా పౌడర్ ఫౌండేషన్ కానీ మ్యాట్ ఫినిష్ ఫౌండేషన్ కానీ తీసుకున్నారనుకోండి, ఆ ఫైన్ లైన్స్లో సెటిల్ అయిపోతుంది, బ్లెండ్ చేయడం కష్టంగా ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద డే చూడడానికి అంతా బాగుంటుంది. బట్ ఏ ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకున్నా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్కిన్ని మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు యూజువల్లీ మాయిశ్చరైజర్ అప్లై చేస్తారు, కానీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి నాది ఆయిలీ స్కిన్ కదా, నా మొహం ఆల్రెడీ జిడ్డుగా ఉంటుంది, నేను అప్లై చేసుకోకలేదు అనుకుంటారు. నో, దట్స్ నాట్ కరెక్ట్. మీ ఫేస్లో ఉన్నది ఆయిల్ కానీ హైడ్రేషన్ కాదు. మాయిశ్చరైజర్ ఎందుకు అప్లై చేస్తారంటే హైడ్రేషన్ కోసం అప్లై చేస్తారు. మీరు మాయిశ్చరైజర్ని స్కిప్ చేశారనుకోండి, స్కిన్ ఇంకా ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, దాని మీద అప్లై చేసుకున్న ఫౌండేషన్ బ్రేక్ డౌన్ అయిపోయి ప్యాచీగా తయారవుతుంది ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. కాబట్టి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు, కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్. ఫౌండేషన్, సో స్కిన్ టైప్ తెలుసుకున్నాం, అండర్ టోన్ తెలుసుకున్నాము, ఫౌండేషన్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం ఫౌండేషన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా ఏదైనా స్టోర్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకోమని రికమెండ్ చేస్తాను. ఇప్పుడు ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వైడ్ వెరైటీస్ ఆఫ్ షేడ్స్ని క్యారీ చేసే స్టోర్కి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక స్టాండర్డ్ లాక్మే ఫౌండేషన్ దొరుకుతుంది కదా, ఇందులో ఓన్లీ 3 షేడ్స్, నాకు తెలిసి 3 or 4 షేడ్స్ కన్నా ఎక్కువ దొరకవు. మరీ లైటర్ స్కిన్ వాళ్ళకి దీంట్లో టోన్స్ ఉండవు, మరీ డార్కర్ వాళ్ళకి ఉండవు, నేను చెప్పిన అండర్ టోన్స్ కూడా ఇందులో అవైలబుల్గా అసలు ఉండవు. కాబట్టి ఏంటంటే ఏదైనా ఒక పెద్ద స్టోర్కి వెళ్ళండి, దాంట్లో వాళ్ళు ఏంటంటే మనకి వెరైటీ ఆఫ్ ఫౌండేషన్స్ని వాళ్ళు క్యారీ చేస్తూ ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ అఫోర్డబుల్ ఫౌండేషన్ మేబెలిన్ ఫిట్ మీ ఫౌండేషన్. ఫిట్ మీలో మనకి స్కిన్ టోన్కి, స్కిన్ అండర్ టోన్కి అండ్ ఆల్సో మనకి డీప్ స్కిన్, లైట్ స్కిన్ వీటికి తగ్గట్టుగా కూడా ఫౌండేషన్ దొరుకుతుంది మేబెలిన్ ఫిట్ మీలో. సో మనం స్టోర్కి వెళ్ళాము, చాలా ఫౌండేషన్స్ ఉన్నాయి మన కళ్ళ ముందు, ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? ఫౌండేషన్ ఎప్పుడు ఇలా బాటిల్లో చూసి సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఈ బాటిల్లో మనకి ఒక్కొక్కసారి లోపల ఉన్న కలర్ బయట మనకి కనిపించే అపియరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫౌండేషన్ని స్కిన్ మీద అప్లై చేసుకుని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇంతకుముందు నాకు కూడా గుర్తుంది, నేను ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను కదా లాక్మే చిన్న ఫౌండేషన్ అని, చేతి మీద ఇట్లా అప్లై చేసి ఇది బాగుంది, సూట్ అయిందని చెప్పి చేశారు. కానీ నా చెయ్యి కలర్కి నా ఫేస్ కలర్కి అసలు సంబంధమే లేదు, నా ఫేస్ ఇంకా డార్కర్ కలర్లో ఉంటుంది. సో అలాగే కొంతమందికి చెయ్యి డార్కర్ కలర్లో ఉండి ఫేస్ లైటర్ కలర్లో ఉంటుంది, ఎందుకంటే చేతికి సన్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉండొచ్చు, ఫేస్కి సన్ స్క్రీన్ రాసుకుని చేతికి రాసుకోకపోయి ఉండొచ్చు, ఏదైనా రీజన్ వల్ల. సో ఫేస్ ఏంటంటే లైటర్ కలర్లో ఉండి చెయ్యి డార్కర్ కలర్లో ఉంటుంది. కాబట్టి చేతి మీద స్వాచ్ చేయడం అనేది వెరీ వెరీ బ్యాడ్ ఐడియా, అస్సలు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. యు ఆర్ ద కస్టమర్, సో మీరు వెళ్ళి వాళ్ళని అడగండి, నేను నా స్కిన్ మీద అప్లై చేసుకుని చూడాలనుకుంటున్నాను ఫౌండేషన్ అని, సో ఎట్లా అప్లై చేసుకుని చూడాలి నేను మీకు చూపిస్తాను. సో ఇది నాకు యాక్చువల్లీ లైట్ ఫౌండేషన్ అనమాట. సో ఐ టెల్ యూ, ఫౌండేషన్ని ఈ మిడిల్లో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక లైన్ లాగా ఇట్లా అప్లై చేసుకోండి. ఓకే, అప్లై చేసుకున్న తర్వాత బ్లెండ్ చేయండి. బ్లెండ్ చేసినప్పుడు స్కిన్లో సీమ్లెస్గా బ్లెండ్ అయిపోవాలి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫ్రంట్ నెక్ దగ్గర మాత్రం అప్లై చేసుకోవద్దు, ఇక్కడ అప్లై చేసుకోకండి, నెక్ ఆల్వేస్ సైడ్ అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి ఫ్రంట్ నెక్ ఏమవుతుంది, మన చిన్ ఉంటుంది కదా, ఆ చిన్ షాడో వల్ల ఈ నెక్ అనేది కవర్ అయిపోయి ఉంటుంది, కాబట్టి మనకి ఈ పార్ట్ లైట్గా ఉంటుంది అండ్ ఈ పార్ట్కి సన్ ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ డార్క్గా ఉంటుంది. సో ఆల్వేస్ ఇక్కడ మనం ఫౌండేషన్ని స్వాచ్ చేసుకోవడం అనేది బెస్ట్ ఐడియా. సో ఇది నాకు లైట్ ఫౌండేషన్ నాకు తెలుసు, బట్ నేను చూపిస్తున్నాను మీకు. ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఐ విల్ అప్లై.
సో యూ కెన్ సీ ఈ ఫౌండేషన్ చూడండి ఎంత లైట్గా ఉందో. నాకు మీరు చెప్పగలరు ఈ ఫౌండేషన్ నాకు నా స్కిన్ టోన్ అయితే అస్సలు కాదు. అండ్ ఇంకో ఫౌండేషన్, ఇది యాక్చువల్లీ నా స్కిన్కి లైట్. నేను ఆన్లైన్లో కొన్నాను ఈ ఫౌండేషన్స్, నేను కూడా మోసపోయాను. చూసి నా స్కిన్ టోన్కి సరిపోతుంది అనుకున్నా, బట్ చూస్తే అది లైట్ అయింది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నేను ఇంకొక డార్క్ ఫౌండేషన్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఈ ఫ్లవర్ బ్యూటీ ఫౌండేషన్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫౌండేషన్ అనమాట. సో ఇది డార్క్ ఫౌండేషన్ కదా, ఐ విల్ షో యూ డార్క్ ఫౌండేషన్ అప్లై చేసుకుని. సో ఇది నాకు డార్క్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ నా స్కిన్ టోన్ కాదు. సో ఆ రెండు నా స్కిన్ టోన్ ఫౌండేషన్స్ కాదు. నేను ఇప్పుడు వేరే ఫౌండేషన్ అప్లై చేసి చూపిస్తాను, విచ్ బ్లెండ్స్ ఇన్ టు మై స్కిన్. సో you can see it's blending into my skin. సో ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇట్లా మన స్కిన్లోకి బ్లెండ్ అయ్యే ఫౌండేషన్ని, మన స్కిన్ టోన్లోకి బ్లెండ్ అయ్యే ఫౌండేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ టైం ఫౌండేషన్ కొనుక్కుంటున్నాము, వెళ్ళాము బయటికి స్టోర్లోకి వెళ్ళాము, ఇట్లా మనం ఫౌండేషన్ని ఇది నాకు బాగుంది కదా అని చెప్పి ఫౌండేషన్ని ఇట్లా బ్లెండ్ చేసుకున్నాం. కానీ అది మనకి కరెక్ట్గా సరిపోతుందా లేదా ఎట్లా తెలుస్తుంది అంటే ఇలాగా లోపల ఉండే లైట్స్ ఉంటాయి కదా, మనకి ఏదైనా బ్యూటీ స్టోర్లో లైట్స్ ఉంటాయి కదా, అవి కరెక్ట్ కాదు. ఆ లైట్స్ని బేస్ చేసుకుని ఇది నా స్కిన్ టోన్కి తగ్గ ఫౌండేషనా కాదా అని చెప్పి మీరు డిసైడ్ అవ్వకండి. ఫౌండేషన్ అప్లై చేసుకున్న తర్వాత బయటికి రండి, సన్లైట్లోకి రండి, ఒక 20 minutes అట్లా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత అప్పటికి కూడా మీ స్కిన్ టోన్కి మ్యాచ్ అయితే అది మీ ఫౌండేషన్ షేడ్ అనమాట. ఎందుకంటే లోపల ఉన్న లైట్స్, సన్లైట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. న్యాచురల్ లైటింగ్ చాలా మంది పెట్టరు లోపల, అయితే బాగా ఎల్లోగా ఉంటుంది లేదా బాగా వైట్గా ఉంటాయి లైట్స్, న్యాచురల్ లైటింగ్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని ఫౌండేషన్స్ ఆక్సిడైజ్ అవుతూ ఉంటాయి. ఆక్సిడైజ్ అవ్వడం అంటే మనం అప్లై చేసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా లైట్గానే ఉంటుంది, కానీ కొంచెం సేపు అయిన తర్వాత ఫౌండేషన్ డార్క్ అవుతుంది, బికాస్ ఆ ఫౌండేషన్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం అప్లై చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత డార్క్ అనిపిస్తుంది. అది మీరు చెక్ చేసుకోకుండా మీరు ఫౌండేషన్ కొనుక్కుని ఇంటికి తెచ్చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మోసపోతాం. కాబట్టి కొంచెం సేపు వెయిట్ చేసి ఆ ఫౌండేషన్ టోన్ ఇంకా అట్లాగే మెయింటైన్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేసుకుని ఆ తర్వాత పర్చేస్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఫౌండేషన్ కొనుక్కున్నాము, బాగుంది. నెక్స్ట్ ఇంకా ఫౌండేషన్స్ కొనుక్కోవాలంటే ఎట్లా, ప్రతిసారి బయటికి వెళ్ళి కొనుక్కోవడం కుదరదు కదా. సో ఏం చేస్తాం, ఆన్లైన్లో కొనుక్కుంటాం. ఆన్లైన్లో ఫౌండేషన్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఆన్లైన్లో ఫౌండేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే దెర్ ఇస్ ఎ వెబ్సైట్ కాల్డ్ ఫైండేషన్. ఈ ఫైండేషన్ వెబ్సైట్లో మీకు మీరు ఏ బ్రాండ్లో ఏ షేడ్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నారో అక్కడ ఎంటర్ చేస్తే అవైలబుల్ బ్రాండ్స్లో మీ షేడ్ ఏమై ఉండొచ్చు అని చెప్పి ఆ వెబ్సైట్ ప్రెడిక్ట్ చేస్తుంది. కానీ దాంట్లో అన్ని బ్రాండ్స్ ఉండవు, అన్ని బ్రాండ్స్ని ఇంక్లూడ్ చేసలేవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి ఇండియన్ బ్రాండ్స్ కూడా చాలా బ్రాండ్స్ ఏంటంటే ఈ మధ్య షేడ్ అండర్ టోన్ని కూడా మెన్షన్ చేయడం స్టార్ట్ చేశాయి. సో ఆ అండర్ టోన్ని చూసుకుని మీరు ఏ అండర్ టోన్ మీకు ఇప్పటికే ఒక అవగాహన వచ్చి ఉంటుంది కాబట్టి మ్యాచ్ చేసుకుని పర్చేస్ చేసుకోండి. కానీ ఆన్లైన్లో పర్చేస్ చేస్తే ఎయిదర్ హిట్ అవుతుంది ఆర్ మిస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను, ఇది నేను బ్లెండ్ చేశాను, ఇది నా స్కిన్ టోన్కి సరిపోయిన ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ కూడా నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను, కానీ నేను ఫస్ట్ అప్లై చేసి చూపించాను కదా, ఇది చాలా లైట్ ఫౌండేషన్. నేను డిస్క్రిప్షన్ చదివినా కానీ నాకు సరిపోతుంది అనుకున్నాను, బట్ ఇది లైట్ ఫౌండేషన్. సో ఒక్కొక్కసారి హిట్ ఉంటుంది, మిస్ ఉంటుంది. కాబట్టి ఎక్స్పెన్సివ్ ఫౌండేషన్ మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే బెస్ట్ మీరు స్టోర్కి వెళ్ళి ట్రై చేసి కొనుక్కోవాలి. సో ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియోలో నేను చెప్పాలి అనుకున్న పాయింట్స్ అన్ని నేను ఆల్మోస్ట్ కవర్ చేశాను, ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వీడియోలో నేను ఫౌండేషన్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది చెప్తాను. ఇంకా తర్వాత కన్సీలర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, బ్లష్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మనం మళ్ళీ కలుసుకుందాం.